మన చట్టాల్లో కొన్ని సెక్షన్లుంటాయి, అవి చాలా చాలా ముఖ్యం. అలాంటిదే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 16. సింపుల్గా చెప్పాలంటే ఇదొక రక్షణ కవచం లాంటిది. ఎవరికి అంటారా? కేవలం పై అధికారుల ఆదేశాలను పాటిస్తున్న వాళ్లకు. అసలు ఈ రక్షణ ఎందుకు ఆలోచించండి. ఈ ప్రొటెక్షన్ లేదనుకోండి, ఏ అధికారైనా కోర్టు ఆర్డర్ని అమలు చేయడానికి భయపడతారు. మొత్తం సిస్టమ్ ఆగిపోతుంది. అందుకే ఈ సెక్షన్ చాలా కీలకం. పదండి దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ఒక సిచ్యువేషన్ తీసుకుందాం. కోర్ట్ ఒక ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ని ఫాలో అయ్యారు. అంతా అయిపోయాక తెలిసింది అసలు ఆ ఆర్డర్ ఇచ్చిన కోర్టుకే ఆ కేసుని విచారించే అధికారం అంటే జ్యూరిస్డిక్షన్ లేదని. ఇప్పుడు పరిస్థితేంటి? ఆ పనిచేసిన వాళ్ళు నేరస్తులా? ఈ చిక్కుముడినే సెక్షన్ 16 విప్పుతుంది. సరే, మరి ఆ ప్రశ్నకు సూటిగా సమాధానమేంటి? అసలు ఈ సెక్షన్ 16 ఏం చెబుతోంది? సూటిగా సుత్తి లేకుండా చూద్దాం. చూడండి, సెక్షన్ 16 చాలా సింపుల్గా ఒకటి చెప్తోంది. ఒక కోర్టు ఆర్డర్ని పాటిస్తే ఆ తర్వాత ఆ ఆర్డర్ తప్పు అని తేలినా లేదా ఆ కోర్టుకే అధికారం లేదని తెలిసినా దాన్ని అమలు చేసిన వాళ్ళు నేరస్తులు కారు. కానీ దీనికొకే ఒక చాలా ముఖ్యమైన కండిషన్ ఉంది. ఆ పని చేసేటప్పుడు ఆ కోర్టుకు అధికారం ఉంది అని మనస్ఫూర్తిగా నమ్మి ఉండాలి. దీన్నే చట్టం గుడ్ ఫెయిత్ అంటుంది. అంటే నిజాయితీగా ప్రవర్తించడమన్నమాట. సరే, ఈ చట్టం ఇలా చెబితే మనకు అంత సరిగా అర్థం కాకపోవచ్చు. అందుకే ఒక చిన్న కథ చూద్దాం. రామయ్య అనే వ్యక్తి కథ. ఈ కథతో ఈ సెక్షన్ ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందో మనకు ఈజీగా అర్థమైపోతుంది. కథలోకి వెళ్తే ఇక్కడ ఇద్దరున్నారు, సురేష్, రామయ్య. సురేష్ రామయ్యను అడుగుతున్నాడు, రామయ్య, ఆ రోజు తహసీల్దార్ గారు ఆర్డరిస్తే నువ్వా భూమికున్న తాళం పగలగొట్టించావుగదా అని. అంటే ఇక్కడ రామయ్య ఒక ప్రభుత్వ అధికారి ఇచ్చిన ఆర్డర్ని అమలు చేస్తున్నాడు. దానికి రామయ్య చాలా సింపుల్గా సమాధానం చెప్పాడు. అవును సురేష్, ఆర్డర్ కోర్టునించొచ్చింది, నాకేం సంబంధం, నేను జస్తాన్ని పాటించాను అంతే. చూశారా, తను కేవలం ఒక ఉత్తర్వును అమలు చేశాననే భావన అతని మాటల్లో ఎంత క్లియర్గా ఉందో. అంతా బానే ఉందే అనుకుంటున్న టైంలో ఇక్కడొచ్చింది అసలు ట్విస్ట్. కొంతకాలం తర్వాత పైకోర్టు నుంచి ఒక తీర్పొచ్చింది. ఏంటంటే రామయ్య పాటించిన ఆర్డర్ని జారీ చేసిన ఆ కింది కోర్టుకి అసలా కేసును విచారించే అధికారమే లేదట. మరిప్పుడు రామయ్య తప్పు చేసినట్టా? కాదు. ఇక్కడే వస్తుంది సెక్షన్ 16 అనే హీరో. రామయ్యని ఈ సెక్షన్ కాపాడుతుంది. ఎందుకంటే ఫస్ట్, అతను ఆర్డర్ అమలు చేసిన రోజున ఆ ఆర్డర్ అమల్లో ఉంది. సెకండ్, ఆ కోర్టుకి అధికారం ఉందని రామయ్య పూర్తి నమ్మకంతో నిజాయితీగా ఉన్నాడు. కాబట్టి ఫలితమేంటి? రామయ్య చేసింది క్రిమినల్ నేరం కాదు. అతనిమీద ఏ కేసు నిలవదు. ఓకే, రామయ్య కథ మనకు ఈ సెక్షన్ ఎలా పనిచేస్తుందో చెప్పింది. కానీ చట్టపరంగా ఈ రక్షణ కావాలంటే ఏమేం కండీషన్స్ పాటించాలి? వాటిని కూడా వివరంగా చూసేద్దాం. ఎప్పుడు ఈ సెక్షన్ మనల్ని కాపాడుతుంది, ఎప్పుడు కాపాడదు? సింపుల్గా చెప్పాలంటే అంతా మన ఉద్దేశం మీదే ఆధారపడి ఉంటుంది. కోర్టు ఆర్డర్ ప్రకారమే అది అమల్లో ఉన్నప్పుడు నిజాయితీగా పనిచేస్తే ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ ఆర్డర్ అప్పటికే రద్దయిందని తెలిసి కూడా ముందుకెళ్లినా, లేదా ఆ ఆర్డర్ని అడ్డం పెట్టుకుని సొంత పనులు చేసుకున్నా అప్పుడు ఈ సెక్షన్ అస్సలు వర్తించదు. ఓకే, మొత్తం 5 పాయింట్లు. ఇవి 5 ఉంటేనే మనకు ప్రొటెక్షన్. 1. చేసింది కేవలం కోర్టు ఆర్డర్ వల్లే అయ్యుండాలి. 2. ఆ టైంలో ఆర్డర్ అమల్లో ఉండాలి. 3. ఆర్డర్ని మిస్యూజ్ చేయకూడదు. 4. గుడ్ ఫేత్ అంటే నిజాయితీగా ప్రవర్తించాలి. 5. ఆ కోర్టు మీద నమ్మకం ఉంచి ఉండాలి. ఈ 5 కంపల్సరీ. ఇప్పుడొక డౌట్ రావొచ్చు, ఈ బిఎన్ఎస్ సెక్షన్ 16 అనేది ఏమైనా కొత్తగా వచ్చిందా అని. అస్సలు కాదు. ఇది పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ ఉంది కదా, అందులో సెక్షన్ 78కి కొత్త నంబర్ అంతే. పేరు, దాని వెనకున్న ఉద్దేశం, సూత్రం ఏదీ మారలేదు. కేవలం సెక్షన్ నంబర్ మాత్రమే 78 నుంచి 16కి మారింది. సరే, పుస్తకాల్లో చట్టమిలా ఉంది. కానీ రియల్ లైఫ్లో పోలీసులు, జడ్జీలు దీన్ని ఎలా చూస్తారు? ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది? ఇప్పుడు అది చూద్దాం. ఎవరైనా ఈ సెక్షన్ 16 కింద ప్రొటెక్షన్ అడిగినప్పుడు కేసుని దర్యాప్తు చేసే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కొన్ని ప్రశ్నలు వేసుకుంటారు. ఫస్ట్, అసలు కోర్ట్ ఆర్డర్ కాపీ ఉందా? దాన్ని ఎప్పుడు అమలు చేశారు? ఆ రోజు ఆ ఆర్డర్ అమల్లో ఉందా లేదా? అన్నింటికన్నా ముఖ్యంగా ఆర్డర్ని అమలు చేసిన వ్యక్తికి ఆ కోర్టు అధికారంపై అనుమానం రావడానికి ఏమైనా బలమైన కారణం ఉందా అని చూస్తారు. ఇక కేసు కోర్టుకి వెళ్ళాక జడ్జిగారు ఏం చూస్తారు? వాళ్ళ మైండ్లో ఒక 3 పాయింట్ల చెక్లిస్ట్ ఉంటుంది. 1.
ఆ రోజున చెల్లుబాటు అయ్యే కోర్టు ఆర్డర్ ఉందా? 2 నిందితుడు కేవలం ఆ ఆర్డర్ వల్లే ఆ పని చేశాడా? 3 అతను నిజాయితీగా మంచి ఉద్దేశంతో ప్రవర్తించాడా? ఈ మూడింటికి సమాధానం అవును అయితే ఇక రెండో ఆలోచన లేదు. సెక్షన్ 16 కింద నిర్దోషిగా విడుదల చేస్తారు. ఈ చట్టం మీద కొన్ని అపోహలుంటాయి. వాటిని క్లియర్ చేసుకోవడం చాలా ముఖ్యం. కోర్టు పొరపాటు చేస్తే దాన్ని పాటించిన వాళ్లు కూడా తప్పు చేసినట్టే. ఇది చాలామంది అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఇంకోటి, కోర్టుకు అధికారం లేకపోతే ఆ ఆర్డర్ చెల్లదు అనేది నిజమే అయినా దాన్ని నిజాయితీగా అమలు చేసిన వ్యక్తికి అది వర్తించదు. గుర్తుపెట్టుకోండి, కోర్టు అధికారాన్ని ప్రశ్నించడం లాయర్ల పని, అంతేకాని ప్రతి ఆర్డర్ని అమలు చేసే వ్యక్తి బాధ్యత కాదు. సరే, ఇంత దూరం వచ్చాం కదా, ఫైనల్గా ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి? దాన్ని కూడా మన రామయ్య కథతోనే ముగిద్దాం. సురేష్ ఇప్పుడు రామయ్యకు ధైర్యం చెబుతున్నాడు. రామయ్యా, భయపడకు. కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని పాటిస్తే నువ్వు దోషివి కావు. ఇది చట్టమిచ్చే మొదటి ప్రాథమిక రక్షణ. కాని రామయ్య మదిలో ఇంకా ఆ మొదటి అనుమానమే ఉంది. అది సరే సురేష్, కానీ ఆ ఆర్డరిచ్చిన కోర్టుకే అసలు అధికారం లేకపోతే నా పరిస్థితేంటి? ఇది మనందరి మదిలోనూ మొదట వచ్చిన ప్రశ్నే. దేనికి సమాధానం ఒక్కటే. అదే ఈ మొత్తం విశ్లేషణ యొక్క సారాంశం. నిజాయితీగా ఒక కోర్టుకు అధికారం ఉందని మనస్ఫూర్తిగా నమ్మి ఒక ఆదేశాన్ని పాటిస్తే చట్టం ఎప్పుడూ మనవైపే ఉంటుంది. అందుకే సెక్షన్ 16 కేవలం ఒక చట్టం కాదు, అది న్యాయ వ్యవస్థ చక్రాలు సజావుగా తిరగడానికి సహాయపడే ఒక అత్యవసరమైన రక్షణ కవచం.